గైస్ చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక్క పార్ట్ కట్ట స్కిప్ చేయొద్దు. ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఏంటి తెలుసా, మ్యూజిక్ స్ట్రీమ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా ఫ్రీగా, 1 రూపీ పే చేసి పని లేదు, ఏమీ లేదు. మీరు ఫ్రీగా మ్యూజిక్ స్ట్రీమ్ చేయగలుగుతారు. ఆన్లైన్ మ్యూజిక్ ఫ్రీ స్ట్రీమ్ చేయగలుగుతారు. అది కూడా అలాంటి అప్లికేషన్ గురించి చెప్పట్లేదు, యాపిల్ మ్యూజిక్ గురించి చెప్పబోతున్నాను. యాపిల్ మ్యూజిక్ మీరు వినగలుగుతారు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో, అది కూడా ఫ్రీగా. ఓ డ్యామ్, అర్థమైందా నేను చెప్పేది ఏంటి? యాపిల్ మ్యూజిక్ బ్రో, యాపిల్ మ్యూజిక్ మీరు ఫ్రీగా వినగలుగుతారు మీ ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్లో. సో ఈ వీడియోని మొత్తం ఇందాక చూడండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్. ఓకే గైస్, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో నేను ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నా డిస్క్రిప్షన్లో, అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేశాక ఇక్కడ మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి యాపిల్ మ్యూజిక్. ఓకే, ఇది మీ ఆండ్రాయిడ్ డివైస్ కోసం. ఓకే రైట్. సో ఆ లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఇక్కడ రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయ్యాక ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, ఆ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు రాసే ఉంది క్లియర్గా చూడండి, గెట్ యాపిల్ మ్యూజిక్ ఫర్ 3 months ఫ్రీ, ఓవర్ 100 million సాంగ్స్, 0 యాడ్స్ అంట. ఓకే, సో 3 months కోసం మీకు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ₹1 గట్టి ఇచ్చి ఇవ్వడం లేదు. అరే మీరు ఎంజాయ్ చేసి చూడండి రా భయ్, ఎలా ఉందో యాపిల్ మ్యూజిక్. చాలా బాగుంటుంది. అక్కడ మీకు స్ట్రీమింగ్ ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో నేను ప్రాసెస్ చెప్తున్నాను, మీరు చూడండి, తర్వాత చూద్దాం దీని గురించి. ఓకే, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సెండ్ టు యాపిల్, డోంట్ సెండ్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ సెండ్ టు యాపిల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే డోంట్ సెండ్ అంటే డోంట్ సెండ్. తర్వాత అలౌ పైన క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రై ఇట్ ఫ్రీ, దీనిపైన క్లిక్ చేయాలి. ట్రై ఇట్ ఫ్రీ పైన క్లిక్ చేసాక ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ యాపిల్ అకౌంట్, క్రియేట్ న్యూ యాపిల్ అకౌంట్. సో నేను క్రియేట్ న్యూ యాపిల్ అకౌంట్ పైన క్లిక్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ నాట్ యాపిల్ యూజర్. ఓకే, మీరు ఒక ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఆబ్వియస్లీ మీకు యాపిల్ అకౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, రైట్? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి యాపిల్ అకౌంట్ కోసం. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఏదో ఒకటి సెట్ చేయండి. ఓకే, ఇవన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేశాక వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అంటుంది. సో కోడ్ వస్తుంది మీరు వేసిన ఈమెయిల్ పైన, ఆ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ కోడ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ అని కింద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఇలా వస్తుంది పేమెంట్ ఆప్షన్. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ పేమెంట్ చేయమని కాదు, ఇది ఆటో పే ఇనేబుల్ చేయమని అంటుంది. సో పే విత్ యూపీఐ అని ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేయాలి, రైట్? పే విత్ యూపీఐ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు యూపీఐ యాప్ అనేది మన గూగుల్ పే ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇలాగ చూపిస్తుంది. సో ఇక్కడ పే విత్ యూపీఐ, ఇక్కడ మీరు గూగుల్ పే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఎందుకు అయిందంటే నేను గూగుల్ పే ఓపెన్ అయింది కదా, అందుకు బ్లాక్ స్క్రీన్ వచ్చింది. సో గూగుల్ పే వచ్చింది కదా, ఇక్కడ గూగుల్ పే వచ్చాక ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ కింద ఆప్షన్ పైన క్లిక్ చేశాక మీరు ఇక్కడ మీకు పిన్ అనేది అడుగుతుంది ఆటో పే కోసం. సో పిన్ ఎంటర్ చేయాలి, యూపీఐ పిన్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పైసలు అనేది కట్ అవ్వు, చూడండి మీకు కనపడుతుంది ఆటో పే డీటెయిల్స్ 119 రూపీస్. ఇక్కడ ఆటో పే అనేది యాక్టివేట్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ₹1 గట్రా కట్ అవుతుంది. జస్ట్ ఏంటంటే ఆటో పే ఎనేబుల్ చేయడానికి మీ యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. సో అది ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎలా ఎంటర్ చేస్తారో అలాగే మీ ఇక్కడ ఆటో పే అనేది యాక్టివేట్ అయిపోద్ది సక్సెస్ఫుల్లీ. ఇదిగోండి అయిపోయింది, ఆటో పే వాజ్ సెట్ అప్ సక్సెస్ఫుల్లీ అయింది. సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా, ఎందుకంటే ఇక్కడ మనం ఆటో పే అనేది అంటే గూగుల్ పే ఓపెన్ చేసి అక్కడ మన యూపీఐ పిన్ వేసేటప్పుడు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అవన్నీ సెక్యూరిటీ పర్పస్ కోసం కనపడవు. సో నోట్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ నో థ్యాంక్స్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఎస్ ఆల్వేస్ అని క్లిక్ చేసి ఓకే చేయొచ్చు. నో డోంట్ వరీ. ఓకే, ఇక్కడ మన ప్రాసెస్ అనేది డన్ అయిపోయింది. ఇప్పుడు నో థ్యాంక్స్ అని క్లిక్ చేసేస్తాను. బ్యాకప్ పేమెంట్ సెట్టింగ్స్ అంటుంది వద్దు మనకి. సో అక్కడ మీకు పిన్ ఎంటర్ చేయమంటుంది, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసేసి మీరు నెక్స్ట్ చేసుకుంటే వెళ్ళాలంతే. మీకు పైసలు కట్ అవ్వు, టెన్షన్ తీసుకోకండి. నేను మీకు ఎండ్లో మొత్తం ట్విస్ట్ ఉంటుంది చెప్తాను, మొత్తం వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి అందుకే. ఓకే, ఇక్కడ చక్రం తిరుగుతుంది. సో ఇక్కడ తిరుగుతూనే ఉంటే చక్రం, మీరు ఏం చేయాలంటే యాప్ క్లోజ్ చేసేయండి, ఎందుకంటే అది యాక్టివేట్ అయిపోయింది. బట్ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ రన్నింగ్ లోడింగ్ అవుతుంది. సో యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి యాపిల్ మ్యూజిక్ యాప్. సో ఎలా ఓపెన్ చేస్తారో అలాగే మీ యాపిల్ మ్యూజిక్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఆల్ సాంగ్స్ అన్నీ మీరు వినగలుగుతారు, ఇక్కడ కనపడతాయి మొత్తం సాంగ్స్ ఆర్టిస్ట్ వైజు. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం స్పెషల్ ఆల్బమ్ వైజు, ప్లేలిస్ట్, ఆర్టిస్ట్ మొత్తం అన్నీ ఉంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ ఏ వినాలో అన్నీ వినొచ్చు. ఇక్కడ మీరు పంజాబీ, హిప్ హాప్ ఏంటో బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది నచ్చితే అది సాంగ్స్ అనేవి మీరు వినొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సాంగ్స్ అనేది ప్లే చేసి మీకు చూపించలేను, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక్కడ ఈ యాప్ ఓపెనే అవ్వదు ఒకవేళ మీరు యాపిల్ మ్యూజిక్ యాక్టివేట్ చేయకపోతే. అంటే యాప్ ఓపెన్ అయినా అక్కడ మీకు యాక్టివేట్ చేయకుండా ఎలా పనిచేస్తుంది.
ఓకే, ఇక్కడ మ్యూజిక్ అంతా ప్లే అవుతుంది, బట్ నేను మ్యూట్లో పెట్టాను సౌండ్, అదర్వైజ్ ఇక్కడ కాపీరైట్ ఇష్యూ రాకూడదు. సో దీనికోసం నేను మ్యూట్లో పెట్టా. బట్ మీకు ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి చూపెడతాను. నా అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది, అది కూడా ఫ్రీ ట్రయల్ 3 months కోసం యాక్టివేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం. సో ఇక్కడ యాజ్ వీ కెన్ సీ మొత్తం అంతా ఇక్కడ మీకు దొరుకుతుంది చూడటానికి. అకౌంట్ పైన వెళ్తే ఇక్కడ మీకు అప్గ్రేడ్ టు ఫ్యామిలీ అని ఉంటుంది, 179 రూపీస్ ఏదో ఉంటుంది మంత్. సో అప్గ్రేడ్ ప్లాన్ అనేది వస్తుంది, బికాజ్ మనం ట్రయల్ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసేసుకున్నాం, రైట్. సో ట్రయల్ ప్లాన్ అనేది మంచిగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ ఇష్యూ. సో ఇలాగా ట్రయల్ ప్లాన్ అన్నీ పనిచేసేసినాయి పర్ఫెక్ట్లీ. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాస్ట్లో ఒక చిన్న స్టెప్ తీసుకోవాలి. మీరు ఏంటంటే గూగుల్ పే ఓపెన్ చేసి, మీరు ఆటోపే యాక్టివేట్ చేశారు కదా, మరి ఆటోపే ఆఫ్ చేసి, లేకపోతే 3 months తర్వాత పైసలు కట్ అవుతాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఆటోపే పైన వచ్చి ఇక్కడ మీరు క్యాన్సిల్ ఆటోపే అని క్లిక్ చేసేయండి. ఇంకెక్కడ మీకు యూపీఐ పిన్ అడుగుతుంది, ఆ యూపీఐ పిన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. బ్లాక్ స్క్రీన్ అయింది బికాజ్ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నా కాబట్టి. సో యూపీఐ పిన్ ఎంటర్ చేసాక ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. ఇదిగో చూడండి, ఆటోపే క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇంకా 3 months వరకు మీ యాపిల్ మ్యూజిక్ ఫ్రీగా వాడుకోవచ్చు. దాని తర్వాత మీకు రూపాయి కట్ అవ్వదు, ఎందుకంటే ఆటోపే ఆఫ్ చేసాం, రైట్. సో ఇలాగా మీరు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వాడుకోవచ్చు 3 months దాకా. బాగుంది కదా. వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఇక్కడ మీరు చాలా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఎదురు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు ఇలాంటి అప్డేట్స్ ఎదరకట్ట దొరుకుతాయి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.